హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఒక గుడ్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాము. అది ఏమిటి అంటే బ్యాలెన్స్ షీట్ని ఎక్సెల్ షీట్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈజ్గా మనము ఎక్సెల్లో రిపోర్ట్ తీసుకోవాలనుకున్నా, లేకుంటే ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకున్నా, టాలీ నుంచి ఎక్సెల్కి ఎలా అనేది ఈ క్లాస్లో మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఏసియన్ రెడీమేడ్ షోరూమ్ అనే ఒక కంపెనీ ఉంది. దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేసుకున్నాను. దీంట్లో కొన్ని ఆల్రెడీ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. డే బుక్లో వెళ్తే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ పోస్ట్ చేసుకున్నాను, డే బుక్లో ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలంటే ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనం చూడొచ్చు. ఓకే, ఆల్రెడీ నేను ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని చూపించాను. ఈరోజు క్లాస్లో ఏంటంటే బ్యాలెన్స్ షీట్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మనకి కావాల్సిన మెయిన్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చూసారా, ఈ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కరెంట్ Ctrl+C ఉందిగా, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మనకి ఫార్మాట్ టు రిపోర్ట్ డీటెయిల్, తర్వాత ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్, ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ C, ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్, ఫైల్ నేమ్ B sheet.xlsx. ఒకసారి మనం కన్ఫిగర్లోకి వెళ్ళి మనం ఎక్కడ దాని యొక్క పాత్ పడాలనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. మనకి JPG కావాలన్నా, PDF కావాలన్నా, XML కావాలన్నా అనేసి మనకు కావాల్సింది ఎక్సెల్ కాబట్టి ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ ఇది కాకుండా మనం వేరే పేరైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాలెన్స్ షీట్ అని ఇచ్చుకుంటాను, నాకు నచ్చిన పేరు బ్యాలెన్స్ షీట్ అని ఇచ్చుకున్నాను. అట్లా ఇలా ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను, ఎస్కేప్ ఇచ్చాను. ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా మనకి బ్యాలెన్స్ షీట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కావాల్సినట్టుగా ప్రింట్ తీసుకొని కొన్ని బార్డర్స్ ఎంటర్ చేసుకొని, ఓకేనా, ఎక్సెల్లో మనకు నచ్చినట్టుగా నీట్గా ఆల్ బార్డర్స్ ఎంటర్ చేసి మీరు Ctrl+P ఇచ్చేస్తే ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఎక్సెల్ నుంచి టాలీ నుంచి ఎక్సెల్కి ఎలా బ్యాలెన్స్ షీట్ని ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఈ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకే, సో మీరు ఒకటికి అర్థమవుతుంటే 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి, మంచిగా ఉంటుంది మ్యాటరు. ఎందుకంటే మనము వర్క్లో పనిచేసేటప్పుడు వర్క్తో పాటు విత్ టెక్నికల్ పాయింట్స్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ.